వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నా. నేను ఎక్కువ టైం తీసుకోనంటే ఒక 2-3 మినిట్స్ అంతే. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మేము పోరాటం చేపట్టి ఆల్ టు 8 to 9 ఇయర్స్ అయిందండి. ప్రతి దగ్గర కాంగ్రెస్ వాళ్ళు ఎప్పుడు వచ్చి మాకు ముందుండి నడిపించేది. ఏంటంటే స్ట్రైక్ చేసినా కూడా, ఏదైనా పాదయాత్ర చేసినా కూడా, ఏదైనా ముట్టడి చేయడానికి ఎంఆర్ఓ ఆఫీస్ పోయినా, ఆర్డీఓ ఆఫీస్ పోయినా ప్రతి దగ్గర వచ్చి ప్రతి దగ్గర వాళ్ళు సపోర్ట్ చేసిన మాకు. సో ఇన్ని రోజులు వాళ్ళకి టెక్నికల్ అనేది ఎక్కడ ఇష్యూ రాలేదండి. ఎప్పుడైతే వీళ్ళు గవర్నమెంట్లోకి వచ్చారో అప్పటి నుంచి ప్రతి ఒక్కరికండి, ఈవెన్ మన రేవంత్ రెడ్డి సార్ కూడా మీటింగ్ పెట్టిండు రావిరాల అండ్ తుగ్గడల. అక్కడ పెట్టినప్పుడు ఏం చెప్పిండు, మీరు భూములు ఇవ్వకండి రా బాబు, అస్సలు ఇవ్వకండి, మీరు గుంజుకుంటే వచ్చి అడ్డం పడుకుంటా, మీకు ఇప్పుడు 16 లక్షలు ఇస్తుండే, నేను వస్తే 5 కోట్ల 6 కోట్ల వాల్యూ అవుతుంది మీది, నేను 3 నెలలు అయితే నేను అధికారులకు వస్తే 6 కోట్లు అవుతుంది, మీరు ఇవ్వకండి గట్టిగా చెప్పిండు. సో అట్లా అని చెప్పేసి మేము మేము మేబీ ఇచ్చేవాళ్ళమో మాకు తెలియదు, అప్పుడు వీళ్ళు చెప్పారు కాబట్టి మేము ధైర్యంగా ఆపుకున్నాం. ఇది ఒకటండి. ఇప్పుడు ఏమంటారంటే టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల మీ భూములు తీసుకోవాల్సి వస్తుంది అంటారు. టెక్నికల్ ప్రాబ్లమ్స్ అప్పుడు గుర్తురాలండి అధికారం లేనప్పుడు మీకు అప్పుడు నోటిఫికేషన్ రద్దు కదా, మీకు తెలియదా? మీరు అందరు చదువుకున్న వాళ్ళు, మీరు అందరు మినిస్టర్లు అయ్యారు కదా. మాకంటే మీకు డెఫినెట్గా మీకు తెలివి ఎక్కువ ఉంటుంది, మేము తెలివి తక్కువ రైతులం. మీకు తెలివి ఉన్న వాళ్ళు మర్యాద ధర్నాలు చేస్తుండే ఎందుకు వచ్చి ముందు నిలబడ్డారు? ఆ రోజు మల్లెడ్డి రంగారెడ్డి ఎందుకు వచ్చిండు, కోమరెడ్డి ఎందుకు వచ్చిండు, జీవన్రెడ్డి ఎందుకు వచ్చిండు, కోమరెడ్డి వెంకరెడ్డి ఎందుకు వచ్చిండు, బట్టి విక్రమార్క, సీతక్క ఒక్కరు కదంటే మ్యాప్లో ఎంతమంది ఉన్నారు? వాళ్ళందరూ ఉన్నారు కదా. ఓకే, సో ఇవన్నీ ఆ రోజు టెక్నికల్ మీకు గుర్తురాదు, ఇప్పుడు ఎందుకు టెక్నికల్ గుర్తొస్తుంది? అదే టెక్నికల్ ఆ రోజు గుర్తొస్తే మేము ఎక్కడ పెట్టాలో చెప్పలేం కదా. మేము అమ్ముకుంటోళ్ళమా, తీసుకుని ఎక్కడ పెట్టలేము, అడవులలో బతుకోవటం ఎట్లా పెట్టలేము. ఆ రోజు మీకు టెక్నికల్ గుర్తొచ్చి ఇప్పుడు సడన్ గా టెక్నికల్ అంటే టెక్నికల్ అంటారు. ఏడికెళ్ళి టెక్నికల్ గుర్తొచ్చింది అదొకటి. ఇంకోటి మన మల్లెడంగడి గారు ఏమంటాడంటే, అంటే ఆయన ఏమంటాడు, మీది మేము పోని భూములకు హామీ ఇచ్చినాం బాబు, పొయ్య భూములకు హామీ ఇయ్యాలి అంటున్నాడు. పోని భూములకు హామీ ఇయ్యనప్పుడు ఇప్పుడు 119 నియోజకవర్గాలు ఉన్నాయి కదా, ప్రతి నియోజకవర్గం ఎందుకు చెప్పలేదు మీ భూములు ఏం బాబు, మేము ధైర్యంగా ఉన్నాం, మీ భూములు ఎందుకు చెప్పలేదు? ప్రతి దగ్గర ఓన్లీ ఇబ్రాహీంపట్ల ఎందుకు చెప్పారు మీ భూములు తీసుకోమని చెప్పి? అదే విషయం ప్రతి దగ్గర చెప్పేయండి, అక్కడ ఎందుకు చెప్పలేదు? ఆల్రెడీ ఆల్మోస్ట్ అందరు కవర్ చేశారండి. మెయిన్ 2 పాయింట్స్. థర్డ్ పాయింట్ ఏంటంటే, శ్రీకాంత్ అన్నట్టుగా అద్దెకరా ఎకరునోళ్ళు కూడా పోతున్నాయండి. వాళ్ళకు అద్దెకరా ఉంటే వాళ్ళ అద్దెకరాలనే కూరలు పండించుకుంటారు, 2 ఆవులు పెంచుకుంటారు, 2 బర్రెలు పెంచుకుంటారు, అదే పాలు అమ్ముకుంటారు, అదే వెజిటబుల్ అమ్ముకునే వాళ్ళు 2 పిల్లల్ని చదివించుకుంటారు, వీలైన నాడాలని పెళ్లి చేస్తారు. ఇప్పుడు అద్దెకరాకి మీకు ఎన్ని ఇస్తారండి? 6 లక్షలు ఇస్తారు, 8 లక్షలు ఇస్తారు. 8 లక్షలు ఎన్ని రోజులు పోయిస్తారండి ఒక కుటుంబాన్ని? వాళ్ళకి హైదరాబాద్ వచ్చి ఉంటే రెంట్ సరిపోవండి అవి. ఈ లాజిక్ ఎందుకు మర్చిపోతుంది గవర్నమెంట్? వాళ్ళకి ఇంతవరకు ఎంప్లాయ్మెంట్ లేదు. సో ఇవన్నీ గమనించాలని చెప్పేసి నేను చెప్తున్నాండి. ఆల్మోస్ట్ 4 గ్రామాల ప్రజలందరూ చాలా క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేశారండి. ఈ కరెక్ట్ నిజంగా తెలివికల రాజకీయ నాయకుడు అయితే మా భూములు తీసుకోవద్దండి, వాళ్ళే హామీ ఇచ్చారు. మీడియా మిత్రులు ఒకటి చెప్తున్నా, కొద్దిగా మీకు వీలైతే జూమ్ చేసుకోండి, ఒకసారి ఇది జూమ్ చేసుకొని తీసుకోండి. వీళ్ళు చెప్పింది ఇదన్నీ, వీళ్ళు చెప్పిరు. ఇది పట్టుకొని పోతే కూడా ఎమ్మెల్యే ఇంటి దగ్గరకు పోతే పట్టుకొని నా దగ్గరకు ఇంటి దగ్గరకు వచ్చి ధన వేయడానికి వచ్చిరా అని చెప్పిండు. అదొకటి. ఏదైతే జీవో 31 రద్దు చేస్తున్నారో ఇది ఒక్కటి రద్దు చేయమని చెప్పండి. ఊటిగానే పేపర్లో చెప్పడం కాదు, ఫార్మాసిటీ రద్దయింది, పార్లమెంట్ రద్దయిందని. ఈ జీవో 31 రద్దు అయితే మామూలు మాకు ఆటోమేటిక్ వచ్చేస్తాయి. ఒక మేనిఫెస్టోలో పెట్టారండి జీవో 31 రద్దు చేస్తామండి, ఫార్మాసిటీ అని. ఎక్కడ రద్దు చేశారండి? అది అంటే టెక్నికల్ పాసిబుల్ కాదు అంట. టెక్నికల్ ఎట్లా పాసిబుల్? అటువంటి ఎందుకు హామీ ఇచ్చారు మీరు? ఇది చేసుకోండి, జీవో 31 చేసారు అనుకో మాకే వచ్చేస్తుంది. ఇంకోటి ఇప్పుడు మీరు కర్ణాటకలో మీదే ఉంది గవర్నమెంట్, అక్కడ నోటిఫికేషన్ రద్దు అయింది, అక్కడ టెక్నికల్ మీకు అడ్డు రాలేదా? అక్కడ ఎందుకు రద్దు చేసింది మీరు? అదొకటి. తర్వాత ప్రతి దగ్గర కోర్టు మాకు ప్రతి దగ్గర ఇచ్చిరండి, ప్రతి దగ్గర ఆర్డర్ ఇచ్చారు. వీళ్ళు లీడర్లు కూడా ఇచ్చారు మాకు, ఏమని మీకు చేస్తామని. ఇది కూడా వేయలేదు. సో ఇట్లా మేము చాలా చేసినామండి, ఇంతవరకు ఒక్కటన్నా మాకు సక్సెస్ చేయట్లేదు. సో మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు సరే, రైతులైనా, సపోర్ట్కి వచ్చిన సామాజికవేత్తలైనా సరే, రాజకీయ నాయకులైనా సరే, ఒకసారి ఇప్పుడు దాదాపు 60 రోజులైనా దగ్గర 60 రోజులు వాళ్ళు ధర్నా చేస్తుంటే ఎందుకు రారండి? వాళ్ళు ఓన్లీ 10 మంది కూర్చుంటారా? రాజకీయ నాయకులు చచ్చిరా? బతకలేదా మీరు? ఎలక్షన్ అప్పుడు వాళ్ళు ఊరికి ఎట్లా వచ్చారు? వచ్చి ఎట్లా తెచ్చుకున్నారు? కిందికి పైకి లుంగీలు పైకి ఎత్తుకొని వచ్చారు, అలా ఎట్లా వచ్చారు? మీకు దమ్ముంటే ఇప్పుడు చాలా మాట్లాడిన వాళ్ళతో ఏమన్నా మీ కష్టాలు ఏంది, మీరేందని వాళ్ళని రారు. ఏసీ పోస్తాడు, ఆడి వస్తాడు, దీక్ష విరమించండి. ఎందుకు విరమిస్తారు? మీరు ఎవరు చెప్పడానికి? వాళ్ళకి రైట్ లేదా చేయడానికి? మీరు కరెక్ట్గా ఆలోచిస్తారు. రాజకీయ నాయకులు మీరు అందరూ ఫస్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళు ఎందుకు అడగండి. వాళ్ళ భూమిని ఏనంటారు? స్టే ఉంది ఆల్రెడీ. ఇట్లా మాట్లాడి చాలా ఉందండి, టైం లేదు. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ ఎవ్రీవన్.